టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ ఒక్క విషయం తెలియక చాలా మంది డబ్బులు లాస్ అవుతున్నారు. ముఖ్యంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో నెలకు కేవలం 500 మాత్రమే కట్టండి, ₹1,00,00,000 వరకు జీవిత బీమా పొందండి, నెలకు కేవలం ఒక ₹1,000 మాత్రమే కట్టండి, 2 కోట్ల వరకు జీవిత బీమా పొందండి అని అంటున్నారు. వాటిని నమ్మి కనుక మీరు కడుతున్నారంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అవి రెగ్యులర్ పేమెంట్స్ అంటే ఏంటంటే నార్మల్గా మనం ఒక అడ్వైజర్ ద్వారా వెళ్ళామనుకోండి, XYZ ఏదైనా కంపెనీ అడ్వైజర్ ద్వారా వెళ్తే మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే కేవలం 10 నుంచి 12 సంవత్సరాలు మాత్రం PPT ప్రీమియం టర్మ్ అనేది పెట్టుకుంటాం అనమాట. అక్కడ నుంచి పాలసీ కంటిన్యూ అవుతుంది. ఉదాహరణకి 75-80 సంవత్సరాలు మనం పెట్టుకుంటే 10 నుంచి 12 సంవత్సరాలు మాత్రం మనం చెల్లిస్తాం. అది అనేది కంటిన్యూ అవుతుంది. 10 నుంచి 12 సంవత్సరాలు మాత్రం మనం ఇక్కడ కడతాం. కానీ ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఎలా ఉంటుందంటే నెలకు 500 అని చెప్పి మనకి మెచ్యూరిటీ 80 సంవత్సరాలు పెట్టుకుంటాం కదా, 80 సంవత్సరాలు వచ్చేంత వరకు మనం ఈ డబ్బులు కడుతూనే ఉండాలి. ఇవి వాళ్ళు మనకు చెప్పరు. పొరపాటున ఒక్క మంత్ మిస్ అయిందంటే ఇన్ని సంవత్సరాలు కట్టినదంతా వేస్ట్. ఇవన్నీ వాళ్ళు మనకు చెప్పరు. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే మనం 1 సంవత్సరం 2-3 సంవత్సరాలు కట్టిన తర్వాత మధ్యలో పాలసీ ల్యాప్స్ అయిపోయింది అనుకోండి, మంత్లీ కదా, ఒక మంత్ ఏదైనా మిస్ అయిపోయింది అనుకోండి, ఈ మధ్యలో మనకి ఏదైనా డిసీజెస్ అనేవి అటాక్ చేశాయనుకోండి, మళ్ళీ చెకప్కి వెళ్ళాలన్నమాట. అక్కడ కనుక ఏదైనా డిసీజ్ వచ్చిందంటే పాలసీ ఇన్ని రోజులు కట్టిందంతా మనం వేస్ట్. ఎప్పుడైనా కానీ ఒక అడ్వైజర్ ద్వారా మాత్రమే టర్మ్ ఇన్సూరెన్స్ లాంటివి తీసుకోవాలి.